నమస్తే ఫ్రెండ్స్. ఇది మన ఇంటి వెనకాల ఉన్న చిన్న గార్డెన్ ఫ్రెండ్స్. టెంకాయ చెట్లు వేశాను, సపోటా చెట్టు ఫ్రెండ్స్. ఇది అరటి చెట్టు ఫ్రెండ్స్, తమలపాకు చెట్లు, ఒకటి నిమ్మకాయ చెట్టు, అవన్నీ వేసి ఉన్నాను. కానీ విషయానికి వస్తే ఎలా అంటే, నేను కూడా చాలాసార్లు వీడియోలో చూశాను, అరటి చెట్టుకి నీళ్ళు ఎలా వస్తాయి, ఆ నీళ్ళు ఆరోగ్యానికి మంచిదా కాదా అనేది నేను చాలా వీడియోస్లో చూశాను. కానీ ఆ ప్రయోగాన్ని నేను కూడా చేశాను. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. మన చుట్టూ కనిపించే ప్రకృతి పదార్థాల్లో ఆరోగ్య రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. వాటిలో ఒకటి అరటి చెట్టు. అరటి చెట్టు నీరు అరటి చెట్టును నరికినప్పుడు దాని కాండం నుంచి మనకు శుద్ధమైన సహజమైన నీటి లభిస్తుంది. ఈ వీడియోలో చూడొచ్చు. ఈ అరటి నీళ్ళు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటారు. చాలామంది నిపుణులు కూడా చెప్తూ ఉంటారు. ఈ నీటిలో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా శరీరాన్ని డిటాక్స్ చేయడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. జలదహనం సమస్యలతో పాటు దాహం తీర్చడంలో ఇది సహకరిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది అరటి చెట్టు. ఇది మా పెరట్లో అరటి చెట్టు. దాన్ని అరటికాయలు కాసాయి. ఆ గెలని నరికేసిన తర్వాత నేను ఒక 5 రోజుల ముందు గుడ్డను కట్టాను. లోపల బాగా తొర్ర చేసి పైన గుడ్డను కట్టాను. లోపల నీళ్ళు ఊరినాయి. ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఈ అరటి చెట్టు వాటర్ ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. నేను కూడా ఇంతకుముందు ఏరే దగ్గర 100 రూపాయలకి 1/2 లీటర్ బాటిల్ని కొని తాగాను ఫ్రెండ్స్ చాలాసార్లు. చూడండి, వాటర్ లోపల ఊరినాయి. చూడండి, కనిపిస్తున్నాయా? చూడండి, పైన అంతా తేటగా ఉంది. అది తేటగా ఉంది. చూడండి, కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు. చూడండి, తేటగా ఉన్నది. నేను కూడా ఏదో అనుకున్నది గ్లాస్తో. చూడండి, చిలగొడుతున్నాను. చూడండి, చిక్కంగా ఉండదు అనుకుంటారు, కానీ అది చిక్కంగా ఉండవు ఫ్రెండ్స్. నీళ్ళ కన్నా ఇంకా పలసంగా ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవంగానే 2 గ్లాసులు తాగామనుకో, యూరియను ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ అయిపోతుంది. రాళ్ళు, ఇంకేదైనా చెత్త చెదారం, స్మెల్, పాస్ పోసేటప్పుడు అలాంటివి వస్తూ ఉంటే ఇది తెల్లారితో 2 గ్లాసులు కానీ ఒక వారం రోజులు తాగితే అంతా క్లియర్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఏమనుకోవకండి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు ఇంకా చేత రాలేదు, కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలను.